దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూలై 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు తండ్రి, నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు. ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి, వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. మంచి నేలను పడిన విత్తనం ఫలించినట్లు మా హృదయాల్లో వాక్యాన్ని ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 144 నుండి 150 అధ్యాయములు. 144వ కీర్తన. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు? నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించు వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడువు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నది. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్. 145వ కీర్తన. రాజువైన నా దేవా, నిన్ను గనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. నీ పరాక్రమ క్రియలు తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. 146వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారి మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు.
ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. ఆమేన్. 147వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్థుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అర్చుండి పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు. నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించుడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరచేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకును ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. 148వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దానిని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకు అందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. 149వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి.
ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడానికి వందనాలు ప్రభు. ఇదిగో కీర్తనల గ్రంథము ముగించుకోవడానికి మీరు కృప చూపారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇక 150 కీర్తనల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా దావీదు వలె ప్రభా నాయన, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవింపచేసే కృపను దయచేయండి నాయన. దినమునకు ముమ్మారు నాయన ప్రార్థించి 7 మారులు స్తుతించి నాయన దావీదును బట్టి మీకు వందనాలయ్యా. అట్టి కృప మాకును దయచేయండి ప్రభా. అయ్యా నేనును అయ్యా నాయన అయ్యా స్థిరమైన మనసు నాలో నూతనముగా పుట్టించమని ప్రార్థించేవారు ప్రభా. అట్టి మనసు మాకును దయచేయండి ప్రభా. నిత్యము నీ సన్నిధిలో కుటుంబం అంతా ఉండాలని ప్రార్థించేవారు ప్రభా. అట్టి కృప మాకును దయచేయండి ప్రభా. అయ్యా దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ చిత్తము చేయుటకు నాయన నీ కృపను మాకు అనుగ్రహించండి. మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, చంటి బిడ్డ మొదలుకు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి నీ కృప కలుగును గాక. చదువుకునే వారికి చదువులో జ్ఞానము దయచేయండి అయ్యా. ఉద్యోగాల్లో చేసేవారికి అయ్యా నాయన ఉద్యోగాల్లో తెలివి, జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా వృద్ధులకు బలమును, శక్తిని అనుగ్రహించండి ప్రభా. ఏ ఒక్క బిడ్డని మీరు విడిచిపెట్టద్దు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మా ఇరుగు పొరుగుని, మా బంధువులను, స్నేహితులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. భారతదేశంలో గొప్ప ఉజ్జీవం యేసు నామంలో రగులుకొనును గాక. అయ్యా తండ్రి, నీ చిత్తమే భారతదేశంలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను అనుగ్రహించండి. రక్షించబడినట్లు నీ కృపను అనుగ్రహించండి. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులను లేపండి అయ్యా. అయ్యా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే అపోస్తలను, ప్రవక్తలను మీరు లేపండి ప్రభువా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. దైవజనులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారందరినీ నీ అభిషేకంతో నింపి వాడుకోండి. ఒప్పింపు చేయ ఆత్మను అయ్యా వారు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత, వారి కుటుంబాలకు అయ్యా నీ కాపుదల భద్రత, నీ రక్త ప్రోక్షణ ఉంచండి. వారి అవసరతలన్నీ నీ మహిమస్వరంలో తీర్చండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. ఎత్తబడే సంఘంలో ఉండినట్లు ప్రతి క్రైస్తవుని మీరు బలపరచండి ప్రభువా. అయ్యా తండ్రి, సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి. ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి తప్పించమని, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.